అవి ఇవాళ ఒకటొకటిగా నిజమవుతూ ఉన్నాయి. తెలంగాణ హక్కులకు మళ్ళీ భంగం ఏర్పడుతుందని, తెలంగాణకు మళ్ళీ మోసం జరుగుతుందని అనుకునేవన్నీ కూడా నిజమవుతూ ఉన్నాయి. ఒకటొకటిగా కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఎత్తిపోతూ ఉన్నాయి. కేసీఆర్ చేసిన అభివృద్ధి వెనక్కిపోతుంది. చివరిగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు కూడా కేంద్రంతో పక్క రాష్ట్రంతో హరించబడతా ఉన్నాయి. ప్రత్యేకించి నీళ్ళ విషయంలో తెలంగాణ కొట్లాడిందే నీళ్ళ కొరకు. ప్రత్యేకించి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైందే నీళ్ళ కొరకు ప్రధానంగా. తెలంగాణ వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందున్నప్పుడు 10 సంవత్సరాలు వరుసగా 9 ఏళ్లకు పైగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో, మంచినీటి రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. కృష్ణా గోదావరి నదుల్లో మనకున్న వాటా ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంది. ప్రతి ఇంచు భూమిని తడిపింది. ప్రతి నెర్రలు బారిన నేలల్ని పచ్చటి మాగాణాలుగా మార్చింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఒక్కటొక్కటిగా మన హక్కులన్నీ జారిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పథకం ప్రకారం తెలంగాణను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం, తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం, తెలంగాణ నీళ్లను దొంగిలించుకుపోయే ప్రయత్నం మొదలైంది. మొట్టమొదటి 5 సంవత్సరాలు ఆనాడు కేంద్రంలో బీజేపీ, పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు దాన్ని తిప్పికొట్టినరు. నాగార్జున సాగర్ పైన పూర్తి స్థాయిలో మనమే కంట్రోల్లో పెట్టుకున్నాం. మనకు అవసరమైన ప్రతి సందర్భంలో నీళ్ళు తీసుకున్నాం. మన హక్కులు మనం కాపాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అసలు పట్టింపే లేకుండా పోయింది ప్రాజెక్టులపైన, నీళ్ళపైన. చంద్రబాబు ఒక పథకం ప్రకారం కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని నెమ్మదిగా కృష్ణ నీళ్లను దోసుకుపోవడం ప్రారంభం చేసిండు. ఇవాళ నిన్నటితోని పూర్తి చేసుకున్నాడు. ఇవాళ అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి. సరే, కొంత తెలుగు మీడియాలో ఎక్కువగా రాయలేకపోయినారు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుద్దని చెప్పి ప్రధాన పత్రికలకు అది వార్తగానే కనపడలేదు, రాయలేదు. ఓకే, కానీ దాగదు కదా సత్యం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసులను ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు. సిఆర్పిఎఫ్ బలగాలు. సిఆర్పిఎఫ్ అనగానే సెంట్రల్ ఫోర్సే కదా అని మాట్లాడతారు. నిజమే, తెలంగాణకు సంబంధించిన ములుగులో ఉన్న ఫోర్సెస్ ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టినరు? నాగార్జున సాగర్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కాప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్. ఆంధ్రప్రదేశ్ కాప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్డ్. ఇది నిన్న జరిగింది. అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసిండ్రు. ఇది నిన్న జరిగిన పని. తెలంగాణ ఉన్న రోజులు అడుగు కూడా పెట్టనీయలే వాళ్ళని మనం, కేసీఆర్ గారు. అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేసిండు. తన్ని తరిమేసిండ్రు మన పోలీసు. పూర్తిగా నాగార్జున సాగర్ను మన కంట్రోల్లో పెట్టిండ్రు. నాగార్జున సాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం.
ఒక్క పంట నష్టపోనీయకుండా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. నాగార్జున సాగర్ చరిత్రలో 65 ఏళ్ళ నాగార్జున సాగర్ హిస్టరీలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం. అది గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణ నీళ్ళు కావచ్చు. ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కేఆర్ఎంబి చేతిలోకి తీసుకుంటుంది అనే విషయాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పేంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే వారికి వచ్చిన సమాచారం మేరకు మేమందరం కూడా ఆ రోజు మాట్లాడినాం. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కేసీఆరే అప్పచెప్పిండు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ ఎప్పుడైతే నల్లగొండలో 1,00,000 మందితోని సభ పెట్టి ఒక్కసారి గర్జించిండ్రో ప్రభుత్వం తోక ముడిచి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబి తీసుకోవడానికి లేదు, ఇంతకాలం మా తెలంగాణ చేతులు ఎట్లయితే ఉందో మా తెలంగాణ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిండ్రు. మళ్ళీ తెల్లవారి నుంచి నిద్రపోయినారు. అవతల ఏం జరుగుతుంది, ఏం కుట్రలు జరుగుతున్నాయనే సోయి లేదు ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకి పోతుంది నాగార్జున సాగర్. ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం తీసుకుపోయినారు. వాళ్ళ వాటా ఈ మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్ళు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయాడు. ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారు. చంద్రబాబు భయ మోడీతో మంచిగా ఉండాలని చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దూసుకోపోవాలి, తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. కానీ మరి వీళ్ళకి లేదు సోయి. తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీకి అప్ప చెప్తున్నారు, నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది. ఇవాళ ఇరిగేషన్ మంత్రికి కూడా అసలు సోయి లేదు. ముఖ్యమంత్రి నేను ఒక్కరోజు సెలవు లేకుండా పని చేస్తున్నా అంటున్నాడు చాలా ఆశ్చర్యంగా. నిజమే, ఒక్కరోజు పని లేకుండా ఖాళీ లేకుండా చేసే పని మూటలు తయారు చేసుడు, లెక్కలు పెట్టుడు, సంచులు కొట్టుడు, ఢిల్లీకి పంపుడున్నట్టుంది. అంతకు మించిన పని ఇంకేం కనబడతలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు నువ్వు చేస్తున్న పని. ఒక్కటంటే ఒక్కటి. రెండు పంటలకు నీళ్లు వరుసగా కేసీఆర్ గారి కాలంలో ఎవరిని అడిగినా చెప్తారు రైతుల్ని. ఒకవైపు కాళేశ్వరాన్ని కట్టి బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తే దాన్ని వాడుకునే సోయి లేదు. ఏదో ఎన్నికల ముందు ఒక అబద్ధం చెప్పినందుకు ఆ అబద్ధాన్ని నిజం చేసుకుందామని చెప్పి అది అబద్ధమని తేలిపోద్దన్న భయంతో కాళేశ్వరం పంప్ ఆన్ చేయక వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలను ఎండబెట్టిండ్రు. రైతాంగం మళ్ళీ అప్లపాలు అవుతున్నారు. కట్టిన ప్రాజెక్టులను వాడుకోవడం చేత కావడం లేదు. కేసీఆర్ ఇన్ని రోజులు ఇచ్చిన మంచినీళ్ళని ఇవ్వడం చేత కావడం లేదు. వరుసగా 10 ఏళ్ళు ఒక్క నిమిషం పోకుండా ఇచ్చిన కరెంటును ఇచ్చే సోయి లేదు. ఇప్పుడు మోటార్లు గాలిపోయి లైన్లు నిలబెడుతున్నారు.
ఒక మోటార్ కాలిపోతే 10 రోజులు 15 రోజులు నెల రోజులు పడుతుంది రావడానికి రైతుకు. మళ్ళీ పాతగతే, మోటార్ కాలిపోతే మళ్ళీ 5-6 వేలో 10,000 పైసలు దండగా, వారం 10 రోజులు తీసుకుంటే ఈ లోపల వచ్చేవరకు ఉన్న పొలం ఎండిపోవడు, మళ్ళీ ఒక్క మడి మారకపోవడు. మళ్ళీ గదే మొదలైంది తెలంగాణ రైతాంగానికి. చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. కేవలం ప్రాజెక్టుల పేరు మీద స్కాములు, హైదరాబాద్ పేరు మీద, మూసీల పేరు మీద, లగచర్ల పేరు మీద, ఫ్యూచర్ సిటీల పేరు మీద, ఫోర్త్ సిటీల పేరు మీద భూములు స్వాహా చేసుడు, నోట్ల కట్టుడు, లెక్కలు పెట్టుడు తప్ప ఇంకొక పని ఎక్కడ కనబడతలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి మంత్రులు పోటీపడి ఒకరికి మించి ఒకరు, ఎవరికి వీలైతే వాళ్ళు అందిన కాడికి దాచుకుందాం, కప్పం కట్టే కాడికి కట్టొద్దాం, మోడీ గారితో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారితో మంచిగా ఉందాం. దీనికి సంబంధించిన ప్రణాళికలు, దీనికి సంబంధించిన పనులు తప్ప ఇంకొక పైసా పని తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, మనం ఏమి ఇచ్చినాం, ఏ మాట ఇచ్చినాం అన్న సోయి ఎక్కడంటే ఇక్కడ కనబడతలేదు. నిజమే, దబ్బుకొని ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అని చెప్పేసి అంటున్నారు ఒకవైపు. అదే కనుక జరిగితే హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాల పరిస్థితి దారుణంగా మారబోతుంది మంచినీళ్ళ విషయంలో. గతంలో కేసీఆర్ గారి కాలంలో మేము ప్రతిరోజు ఇచ్చిన మంచినీళ్ళు గ్రామాలు, పట్టణాలు, నగరాలని తేడా లేకుండా హైదరాబాద్తో సహా ఇవాళ చాలా చోట్ల 2 రోజులకు పోయినాయి. రోజు తప్పించి రోజుకు 2 రోజులకు ఒకసారి అన్నది మొదలైంది. మళ్ళీ పాతకాలంలో పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు. పోలవరం విషయంలో మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చెప్తున్నామో దాని మీద నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి అక్కడ ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు. ఇక కృష్ణమ్మనైతే మొత్తమే అప్పచెప్పిండ్రు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెరలకు వెళ్ళిపోతుంది కృష్ణమ్మ. ఆనాడు ఎట్లయితే జరిగిందో, ఆ 60 ఏళ్ళు ఎట్లయితే దుర్మార్గంగా వాళ్ళ చెరలు పెట్టుకొని నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఒక పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా నడిపినరో, ఏ ఆపరేషన్స్ రూల్స్ లేకుండా, మళ్ళీ ఈ సంవత్సర కాలంగా మళ్ళీ అది జరుగుతుంది. ఎందుకు ఇది జరిగింది, నాగార్జున సాగర్ ఎందుకు వాళ్ళ చేతులకు పోయింది అనే దానికి ఇప్పుడు కూడా సమాధానం లేదు. నీళ్ళ శాఖ మంత్రిని పెట్టుకుంటే ఆయన కన్నీళ్ళ శాఖ మంత్రి అయ్యిండు. ఏడుస్తున్నారు ఆయన నియోజకవర్గంతో సహా రైతులు. మేం మాట్లాడితే మా గొంతు వినిపిస్తే గప్పుడు నిద్ర నుంచి లేచి ఉత్తరం రాయటం, సంతకం పెట్టి మళ్ళీ నిద్రపోవడం. మేము మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసిన నదుల నీళ్ళ పట్ల సోయి లేదు, ప్రాజెక్టుల పట్ల సోయి లేదు. తెలంగాణ ప్రజలు మరొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు హక్కుల కొరకు. నిజమే, ప్రజలు భావించింది నిజం జరుగుతుంది. 2014 ముందు దబ్బుకున్న కేసీఆర్ కనుక లేకపోతే, పార్టీని కనుక వద్దనుకుంటే, తెలంగాణ తెచ్చిన కదా నాకు ఎందుకు ఇంకా అని కేసీఆర్ వెళ్ళిపోతే ఏమవుతుందని భయపడ్డరు ఆనాడు తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు మీరు లేకపోతే తెలంగాణ ఈనగాసి నక్కలపాలు చేసినట్టు అవుతుంది,
మళ్ళీ తీసుకుపోయి అడ్డి భాషలు అమ్ముకుంటారు వీళ్ళు, ఈ దద్దమ్మలు, ఇక్కడున్న ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు అని చెప్పి ప్రజలు ఏదైతే భయపడి కేసీఆర్ని డిమాండ్ చేసినారో మీరు కొనసాగాలి అని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ ఏడాది కాలంలోనే అది నిజమని మన కాళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా యుద్ధం మొదలు పెట్టాలి. 2023 వరకు ఏదైతే నాగార్జున సాగర్ తెలంగాణ చేతులు ఎట్లయితే ఉండేనో పూర్తిగా మళ్ళా ఆ స్థితికి తీసుకురావాలి. ఇలా డ్రామాలు వద్దు, రాజకీయాలు వద్దు, చెత్త మాటలు మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండనే చెత్త మాటలు బంద్ చేయాలి. నీళ్ళ మంత్రి, ముఖ్యమంత్రి నీకు చేయరాదు, బడేబాయి దగ్గర నీకు పని చేయించుకోవాలి, కేసీఆర్కు తెలివి లేక కేంద్రంలో పనులు చేసుకొచ్చుకోలే, నాకు మస్తు తెలివి ఉంది చూడు, ఇప్పుడు నేను బడేబాయిని బోల్తా కొట్టించి నేను తెస్తా అని చెప్పి మాట్లాడినావు, ప్రగల్భాలు పలికినావు. నేను బడేబాయిని అందుకనే అన్నా, ఉత్తగానే అనలే, నేను మాట్లాడినావు. ఏది నీ తెలివి? ఏమైంది నీ బడేబాయి చోటేబాయి అనుబంధం? ఇప్పుడు బడేబాయి పక్కకు ఇంకో దూసరాబాయి వచ్చిండు పక్కన, మధ్యలో బడేబాయికి నీకు మధ్యలో అనుబంధంగా నీ పాత బడేబాయి, నీ పాత బాస్. ఏం తెచ్చినావు, ఏం సాధించినావు? బడేబాయితో అనుబంధం పెనవేసుకొని లవ్వాడి ఏం సాధించినావు ఈ రాష్ట్రానికి? తెచ్చినావా ఒక్కటేమన్నా? కేసీఆర్ తెలివి లేదు, కేంద్రంతో పంచాయతీ పెట్టుకోండు, నేను చూడు వంటింట్లో పోయి తెస్తా, గాంధీనగర్ పోతా, వాళ్ళ ఇంట్లో పోతా, నేను ఎట్లా పట్టుకొస్తా చూడని మాట్లాడినావు. ఏది ఇదేనా? కృష్ణని అటప్పగించి, గోదావరిని ఇటప్పగించి నువ్వు చేస్తున్న నిర్వాకం. ఒక్క మాట మాట్లాడలే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నాగార్జున సాగర్ను మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురావాలి. 2023 నాటికి ఏముందో అదే పద్ధతుల్లో వాటాలు తేల్చేంత వరకు పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ పైన మన కంట్రోల్ ఉండేటట్టుగా కొట్టాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉన్నదో, ఎంత మొద్దు నిద్ర నటిస్తున్నదో, వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు, వీళ్ళ రాజకీయ పైరుల కొరకు చంద్రబాబుకు లొంగిపోయి ఏ రకంగా కృష్ణా గోదావరి నదుల నీళ్లను వాళ్ళకి అప్పచెప్తుందో ఇంతకు మించిన ఉదాహరణ ఏది అక్కరలేదు. రైతాంగం కూడా దీనిపైన పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి సిద్ధం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలవరం విషయంలో మేము మా అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పినాం. తెలంగాణకు నష్టం కాకుండా వృధాగా పోయే జలాలను వాడుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పిన, అది కృష్ణా కావచ్చు, అది గోదావరి కావచ్చు, ఎక్కడైనా సరే కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. గతంలో కూడా అదే చెప్పినాం. మేము రాజశేఖర రెడ్డి ఉన్న నాటి నుంచి అదే మాట్లాడినాం, అంతకుముందు చంద్రబాబు ఉన్న అదే మాట్లాడినాం, ఆ తర్వాత ఇంకెవరు వచ్చినా అదే మాట్లాడినాం, తెలంగాణ వచ్చినాక కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మన హక్కులకు భంగం కలగకుండా, మన ఇన్సు భూమి నష్టపోకుండా సముద్రం పాలయ్యే నీళ్లను వాడుకునే విషయంలో మేము ఎన్నడూ కూడా అభ్యంతరం చెప్పలే. కానీ ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు.
తెలంగాణ హక్కుల్ని వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు పక్క వాళ్ళకు దారదత్తం చేస్తుంది. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఏమాత్రం సిద్ధంగా లేదు, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా. వీళ్ళ పదవులు నిలబెట్టుకోవడం కొరకు తెలంగాణ ప్రజల్ని బలిపెడుతున్నారు, తెలంగాణ రైతాంగాన్ని బలిపెడుతున్నారు, తెలంగాణ హక్కుల్ని బలిపెడుతున్నారు. వాడు ఒక తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవడం కొరకు 100 తప్పులు మాట్లాడుతున్నారు, 100 తప్పులు చేస్తున్నారు. ఒక అబద్ధం నుంచి తప్పించుకోవడం కొరకు 100 అబద్ధాలు మాట్లాడడం అనేది అవుతుందో ఇవాళ రేవంత్ ప్రభుత్వం గది ఎంచుకుంది. ఇట్లే తెలివి తక్కువ పని చేసుకుంటూ పోతే ఇంకా కూరుకపోతారు. నేనేదో హైకోర్టు సుప్రీంకోర్టులు చేసింది కూడా తప్పనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఆయన అధికారులు తప్పించుకోవడం కొరకు ఈయనకి ఏదో ఒక ముచ్చట తీసుకొచ్చి ముందర పెట్టిండు, అర్థం కాని ఏ అని చెప్పి. ఆ ఏ అంటే ఏందో అర్థం కాక నిజమే కావచ్చు ఇదే అని ఆయన అనుకుంటున్నాడు. ఇదో దయ్యమో భూతమో కావచ్చు, బహుశా దీన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ వాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాడు. నేను అందుకనే చెప్పిన మొన్న, నువ్వు ఏఐలు నీ ఇంటెలిజెన్స్లు బంద్ చేయి, నీ అనుమల ఇంటెలిజెన్సే కొంచెం బెటర్ ఉంది దాని మీద, నీ సొంతం బుర్ర వాడి పని చేయి. నీ అనుమల ఇంటెలిజెన్సే బెటర్ ఉంది నీ ఇంటెలిజెన్స్ మీద, నీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కంటే. దాన్నే వాడుకో, కొంచెం దాన్నే నమ్ముకో అని చెప్పిన నేను. ఈ తెలివి తక్కువతనం చేసి ఇంక తిరక్కపోకు. ఏది ఏ ఇంటెలిజెన్స్తో చేసింది? అక్కడ జింకలు లేవు, మేమే తయారు చేసేసి. ఏది అప్పుడు రాముడి కాలంలో బంగారు లేడి రూపంలో వచ్చినట్టు మేము ఒకటి తయారు చేసినామా? మేము చేసింది. అక్కడ ఉన్న చెరువులు కూడా మేము ఏఐతో సృష్టించినామా? ఇప్పుడు అక్కడ కనపడ్డ 100 బుల్డోజర్లు కూడా మేము ఏఐతోనే సృష్టించినామా? అక్కడ జరిగిన లాఠీ చార్జ్ కూడా మేము ఏఐతోనే చేసినామా? ఆ తర్వాత జింకలు బయటకు వచ్చుడు, ఊర కుక్కలు ఎంటబడి చంపుడు మేము ఏఐతోనే చేసినామా? చివరికి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పోయి పట్టుకొచ్చినట్టు కూడా వచ్చింది, అది కూడా మేము ఏఐతోనే చేసినామా? ఏది ఏఐతో చేసినామని చెప్తున్నారు వీళ్ళు. నెమళ్ళ అరుపులా, చచ్చిపోయిన జింకల, జరిగిన లాఠీ చార్జీలా, అక్కడ కనపడుతున్న చెరువుల, అంతకుముందు వరకు పెరిగిన చెట్ల, ఆ తర్వాత ఎడారిలాగా మారిన ప్రాంతమా? ఏది ఏఐతో చేసినాం మేము? సంతోషం, కేసులు పెడతాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నేను ఏమంటానంటే నీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందో తెలియదు, కానీ నీకు అంత ఉబలాటం ఉంటే ఒకటే అంటుంటావు కదా, మీ బడే బాయ్ సిబిఐతో చేయించుకుంటావా, రాతో చేయించుకుంటావా, లేదా నువ్వు ఈ మధ్యకాలంలో నాకు గుజరాత్లో కూడా పోటీ కాదు ఇంకేదేంతో పోటీ, ఏదో వేరే దేశంతో పోటీ అంటున్నావు కదా. అట్లా మరి వేరే దేశాల్లో ఉంటాయి కేజీబీ అని, సిఐఏ అని, మొస్సాద్ అని, ప్రపంచంలో అత్యంత పెద్ద ఇంటెలిజెన్స్ సంస్థలు అని చెప్పి పేరు వాటికి. మరి వాటికి ఇట్లా ఏమైనా తెచ్చుకొని చేస్తావా విచారణ? సంతోషం, మంచిదే, విచారణ చేస్తేనే నిజానిజాలు వస్తాయి బయటికి. మేము కూడా ఎదురు చూస్తున్నాం. వీళ్ళతో కాదనిపిస్తుంది నాకు. పాపం ఈ చిన్న దాంట్లోనే నిన్ను ఇట్లా అమాయకుని చేసేసి ఏ సార్ అని చెప్పంగానే పాపం ఆగమైపోయినావు. కాబట్టి మళ్ళీ కూడా అట్లే చేస్తారు. కాబట్టి వీలైతే ఆ సిఐఏకో, ఆ మొసాద్కో, కేజీబీకో ఉత్తరాలు రాసి అక్కడి నుంచి ఏమైనా అవకాశం ఉంటే అక్కడి నుంచి చేయించుకోమని చెప్పి ఇన్వెస్టిగేషన్. అంత తెలివేడిసింది. ఇప్పటికీ కేవలం ఏడాది తిరగక ముందే 100 పెట్టిరు కేసులు వాళ్ళ మీద. దిలీప్ పైన కావచ్చు, త్రిశాంక్ పైన కావచ్చు, ఇంకా అనేక సోషల్ మీడియా పిల్లల మీద కావచ్చు, యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న రిపోర్టర్ల పైన, అమ్మాయిల పైన, అబ్బాయిల పైన, అందరిపైన కావచ్చు. అన్నిట్లో ఏం జరిగిందో ఇలా కూడా జరిగితే మేము ఇది జరిగితేనే మంచిదని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఇది జరగాలి, కోర్టులకు పోవాలి, విషయాలు కోర్టుల ముందరనే తేలాలని మేము కూడా భావిస్తున్నాం. మంచిదే. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు ఒక జడ్జితో విచారణ జరిపించమని అడగరాదు? ఏమైంది? బాగానే ఉంటుంది, అది కూడా ఇంకా బాగుంటుంది.
ఎందులోనైనా విచారణ జరిగితే మంచిది. ఇప్పుడు వేసిన కమిషన్లు ఏమైనాయో చూసినాం, పెట్టిన కేసులు ఏమైనాయో చూస్తున్నాం. ఈ తెలివి తక్కువతనం చేసి ఇంకా పరువు తీసుకోవడం తప్ప ఏం లేదు. ఇంకా ఎవరెవరు జాన్ అబ్రహము ఇంకొకరు మీద చేస్తున్నట్టుండే కదా. అందుకనే వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్స్ కాబట్టి ఒక్క తెలంగాణ పోలీసు భారతదేశం పోలీసు సరిపోదు కాబట్టి ఇంకా బయట సంస్థలు కూడా పిలవమని చెప్తున్నాను నేను. ఇక ఉన్న మంత్రులంతా ఏందో కూడా మీకు ఎలగబెడుతుర్రు, ఇక కొత్త వచ్చి ఏదో చేసేది ఉంది. మంత్రివర్గాన్ని చేసుకునే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. మంత్రివర్గం అంటూ విస్తరిస్తే నాకు ఎసరు వస్తుందని భయపడుతున్నాడు. మంత్రివర్గాన్ని కాకుండా ఆపుతున్నదే రేవంత్ రెడ్డి, అందరికీ తెలుసు. ఒకరి మీదకి ఇంకో న్యూస్ కలిపి, ఒకరితోనే ఉత్తరాలు రాయించి ఇంకొకటి పంపి ఈ వర్గానికంటే ఆ వర్గానికి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ పెట్టించుకుంటుంది. వాళ్ళు ఈ పనిలోనే ఉన్నారు. ఇక వాళ్ళు పరిపాలన, రాష్ట్రము, పథకాలు, అభివృద్ధి ఏం లేవు. ఎవరిని మంత్రి పదవి నుంచి ఒకడు బీకాలని ఒకడు, నాకెట్లా తీసుకోవాలని ఒకడు. ఎట్లా ఇక మళ్ళీ ఈ 3 ఏళ్ళు తప్ప మళ్ళీ వచ్చేది లేదు మన జీవితకాలంలో. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని సామెత ఉంది. దాన్ని నిజం చేసుకుందాం. ఎట్లా మూటలు కట్టుకుందాం, దాంట్లో పైకి ఎన్ని కట్టాలి, కిందికి ఎన్ని బాధ పెట్టాలి, ఈ పనిలోనే ఉన్నారు. నీళ్ళు లేవు, కరెంటు లేదు, వ్యవసాయం లేదు, పథకాలు లేవు, పాఠశాలలు లేవు, ఆసుపత్రులు లేవు, అన్నీ నాశనం చేసారు. ఈ వ్యవస్థ ఆ వ్యవస్థను కాదు. నవ్వుకుంటారు ముఖ్యమంత్రి మాట. నిన్న స్టేట్మెంట్ చూస్తే సిగ్గుపడతారు. కేసీఆర్ విద్యను ఖరాబ్ చేసిండు, సిగ్గుండాల మాట్లాడడానికి. ఉత్తరప్రదేశ్లో కూడా లేవు.